హర నమ పార్వదేవదే హర హర మహాదేవ హర శంభో శంకర బాహిమాం 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 ప్రభో. చరాచరితులో ఉన్న మీ అందరికీ కూడా పార్వతీ పరమేశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం ఆచంద్రార్కం ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ, భక్తులారా, వైశాఖ మాసంలో సోమవారం త్రయోదశి, ఈ నెల 20వ తారీఖు త్రయోదశి తిథి సోమవారం ఎంతో విశేషమైనటువంటిది. అలాగే ప్రదోషకాల సమయంలో త్రయోదశి తిథి ఉంటేనే సోమత్రయోదశి అంటారు. అంటే ప్రతి నెల కూడా 2 త్రయోదశి తిథులు వస్తాయి. అది కూడా త్రయోదశి తిథి సాయంకాలం ప్రదోషకాల సమయంలో ఉంటేనే అతి పవిత్రమైనటువంటిది. ఎలా అంటే సాయంత్రం ప్రదోషకాల సమయం సాయంత్రం 4:30 నుండి 7 గంటల దాకా ప్రదోషకాల సమయం ఉంటుంది. అంటే ఎండాకాలం ఒక సమయం ఉంటుంది, అలాగే వర్షాకాలము కొద్దిగా సమయాలు మారుతుంటాయి కదా మనకు, అలా అన్నమాట. మరి ప్రదోషకాల సమయంలో ఏమి చెయ్యాలి అంటే కనుక, శక్తి కలిగిన వారు ఉదయం నుండి ఉపవాసం ఉండండి. ఉపవాసం అంటే కనుక ఇడ్లీ తినవద్దు, ఉప్మా తినవద్దు, అలాగే దోశలు కూడా తినవద్దు. అసలు చెప్పాలంటే రైస్ రిలేటెడ్ బియ్యం కలిగినటువంటి వస్తువు ఏది కూడా తినవద్దు. ఈ రోజంతా కూడా శక్తి ఉంటే కనుక నక్తం ఏమి తినకుండా ఉండి సాయంకాలం ప్రదోషకాల సమయంలో శివుణ్ణి అలాగే ఏకకాలంలో నందీశ్వరుని అభిషేకిస్తే కనుక సాక్షాత్ ఆ కైలాసనాథుడి యొక్క భోలాశంకరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. పరమేశ్వరుడు అభిషేకమయుడు. అమృతేన కృతం పృష్టం దివ్య భోగ సమన్వితం. ప్రదోషకాల సమయంలో సాక్షాత్ పరమేశ్వరుడు అంటే ప్రదోషం అంటే ప్రతినిత్యం కూడా ప్రదోషం ఉంటుంది, కానీ త్రయోదశి తిథి ఉన్న రోజున సాయంకాల ప్రదోషకాల సమయంలో త్రయోదశి తిథి ఉన్న రోజున పరమేశ్వరుడు సాక్షాత్ తనకు తానే అమృతంతో అభిషేకించుకుంటారు. ఆ ప్రదోషకాల సమయం ఎంతసేపటిదాకా ఉంటుందో అంతసేపటిదాకా పరమేశ్వరుడు అభిషేకంలోనే ఉంటారు. ఆ పార్వతి అమ్మవారు కూడా పరమేశ్వరుని చూసి పరవశిస్తుంది. ఆ ఎదురుగా ఉన్నటువంటి నందీశ్వరుడు ప్రమథగణాలన్నీ కూడా పరమేశ్వరుడు యొక్క శివపంచాక్షరి ఓం నమ శివాయన పారాయణ చేస్తూనే ఉంటారు అందరూ. అంత పవిత్రమైనటువంటిది ప్రదోషకాల సమయం. ఈ ప్రదోషకాల సమయంలో ఏకకాలంలో పరమేశ్వరుడికి నందీశ్వరుడి అభిషేకిస్తే చాలు, సర్వ గండ బేరుండ దోషాలు ఏమున్నా కూడా సమూలంగా తొలగిపోతాయి. ధనధాన్యాలకు లోటు అనేది అస్సలు కూడా ఉండదు. నూతన భూప్రాప్తి కూడా కలుగుతుంది, నూతన గృహప్రాప్తి కూడా కలుగుతుంది, నూతన వాహన ప్రాప్తి, ఆభరణ ప్రాప్తి కూడా కలుగుతుంది. ఈ ప్రదోషకాల సమయంలో పరమేశ్వరుడు పార్వతీదేవి సమేతంగా శివతాండవం చేస్తాడు అమ్మవారితో సహా. ఈ సమయంలో మనం పరమేశ్వరుని ఆరాధిస్తే కనుక అనంతమైనటువంటి కోరికలు, మనకు ప్రతి ఒక్క మానవుడికి అనంతమైనటువంటి కోరికలు ఉంటాయి కదా, అన్ని కోరికలను సిద్ధింపజేసేటువంటి భోళాశంకరుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. పిల్లలకు మంచి విద్యాబుద్ధి కూడా కలుగుతుంది. ప్రతి నెలలో ఒక్కొక్క ప్రదోషం వస్తుంది. సోమవారం వస్తే సోమ ప్రదోషం, మంగళవారం వస్తే కనుక భౌమ ప్రదోషం, అలాగే బుధవారం వస్తే కనుక సౌమ్య ప్రదోషం, గురువారం వస్తే కనుక బృహస్పతి గురు ప్రదోషం, శుక్రవారం వస్తే భృగు ప్రదోషం, శనివారం వస్తే కనుక శని ప్రదోషం, ఆదివారం వస్తే కనుక భాను ప్రదోషం. ఇలా ఒక్కొక్క వారం ప్రదోషకాల సమయం వస్తే కనుక నెలలో 2 సార్లు వచ్చేటువంటి ప్రదోషాలకు ఇలా పేర్లు ఉన్నాయి. ఏ రోజున ఏ ప్రదోషం వస్తే ఎటువంటి ఫలితాలంటే, సోమవారం చేస్తే కనుక అనంత భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది సోమ ప్రదోషం. భౌమ ప్రదోషం మంగళవారం వచ్చేటువంటి ప్రదోషము సకల దరిద్రాలను దూరం కొడుతుంది, అంటే ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది, సంతానం కాని వారికి సంతానం కూడా కలుగుతుంది. కుజదోషాలు ఏమున్నా కూడా, రాహుగ్రహ దోషాలు ఏమున్నా కూడా తొలగిపోతాయి. అలాగే బుధవారం నాడు సౌమ్య ప్రదోషం. ఈ రోజున స్వామివారిని ఆరాధించినా కూడా మంచి సద్బుద్ధులు కూడా కలుగుతాయి, వ్యాపారంలో అభివృద్ధి కూడా కలుగుతుంది. అలాగే బృహస్పతి గురు ప్రదోషం. ఈ రోజున కూడా స్వామివారిని ఆరాధిస్తే కనుక మేధస్సు,
శ్రీ మేధా దక్షిణామూర్తి రూపంలో మనల్ని అనుగ్రహిస్తాడు. పిల్లలు మంచి విద్యాబుద్ధులు కూడా కలుగుతాయి. అలాగే భృగు ప్రదోషం, శుక్రవారం ప్రదోషం వస్తే కనుక ధనధాన్యాలకు లోటు ఉండదు. సాక్షాత్ లక్ష్మీ అమ్మవారికి అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున బిల్వ దళాలతో, తులసీ దళాలతో సామాన్ని అర్చించినా చాలు. అలాగే స్థిరవాసర ప్రదోషం, శని ప్రదోషం. ఈ రోజున శని ప్రదోషం రోజున శివుణ్ణి అభిషేకిస్తే కనుక శని గ్రహ దోషాలు ఏమున్నా కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే భాను ప్రదోషం, ఆదివారం నాడు ప్రదోషం వస్తే కనుక ఆ రోజున స్వామి వారిని ఆరాధిస్తే కనుక ఆరోగ్య సమస్యలు ఏమున్నా కూడా తొలగిపోతాయి. భవిష్యత్ అంతా కూడా బంగారమయంగా ఉంటుంది. మన ఎదుగుదలని ఎవ్వరు కూడా ఆపలేరు. ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ప్రదోషం అంటేనే విశేషమైనటువంటి అమృతైన కృతం పృష్టం దివ్య భోగ సమన్వితం. పరమేశ్వరుడు సాక్షాత్ ఈ ప్రదోషకాల సమయంలో తనను తాను అమృతంతో అభిషేకిస్తుంటారు కదా. అమృతం మనకు కూడా కావాలి. అమృతంతో అమరత్వం లభిస్తుంది కదా. కానీ ఈ కలియుగంలో అమరత్వం ఎవరికి ఉంది? ఎవరికీ కూడా లేదు. శతమానం భవతి అన్నట్టుగా 100 సంవత్సరాలే కదా. మరి అయినా సరే ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండాలి. మరణావస్థందు కూడా మరణకాలం మనకు సమీపించింది వయసును బట్టి. ఆ సమయంలో సునాయసంగా ముక్తిని మనం పొందాలి అంటే కనుక ఈ ప్రదోషకాల సమయంలో పరమేశ్వరుని ఆరాధిస్తే చాలు. సర్వావస్థలందు అంటే అన్ని కాలాలందు, అన్ని సమయాలందు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మనకు లభించాలంటే కనుక ఈ ప్రదోషకాల సమయంలో పరమేశ్వరుని అలాగే నందీశ్వరుని ఏకకాలంలో అభిషేకిస్తే చాలు. హర నమ పార్వదేవదే, హర హర మహాదేవ హర.